జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రావణ్ మీద ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఓడా చైర్మన్ షేక్ రియాజ్, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు ఒంగోలు పట్టణంలోని తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా షేక్ రియాజ్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ మీద అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద గత కొంతకాలంగా యూట్యూబర్ రామన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్న విషయాన్ని మనందరం చూస్తున్నామని, ఇది సమాజానికి అంత మంచిది కాదు. పవన్ కళ్యాణ్ మీద దూషణల్లో దిగుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇలాంటి వ్యక్తులకు డబ్బులు ఇచ్చి వ్యక్తిగత దూషణలు చేయిస్తున్నారని, దీని వెనుక ఎవరున్నారో అన్ని బయటకు రావాలి. ప్రజాస్వామ్యబద్ధంగా మేమందరం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ కేసు పెట్టడం జరిగిందని, ఇక నుండి పవన్ కళ్యాణ్ మీద కానీ జనసేన పార్టీ కేడర్ మీద కానీ దుష్ట శక్తులను న్యాయబద్ధంగా మేము ఎదుర్కొంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. శివ ఫోటో కొట్టు, అట్నుంచి కొట్టు. ఓకే సార్. జనసేన పార్టీ మీద, అలాగే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద గత కొంతకాలంగా ప్రశ్న రావను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిగతంగా దూషణలకు దిగినటువంటి సంఘటనలు మనందరం కూడా చూసాము. ఇది సమాజానికి అంత మంచిది కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా డబ్బులు ఇచ్చి ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నారు. దీని వెనుక ఎవరుండారు ఏంటనేది కూడా అన్నీ కూడా బయటికి రావాలి. ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయం జరిగేటట్టు మేమందరం కూడా ఈరోజు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద ఇక మీదట ఎటువంటి దుష్టశక్తులు ప్రయత్నించినా, మాటలు వ్యక్తిగతంగా మాట్లాడినా రేపు రాబోయే రోజుల్లో న్యాయబద్ధంగా ఎదుర్కొంటామని చెప్పి మీడియా పరంగా చెప్తున్నాం. ప్రశ్న రావణ్ అనే ఒక యూట్యూబర్ ఒక మతపరమైన సమావేశానికి వెళ్ళి తనకి విచక్షణ జ్ఞానం లేకుండా, అంటే సభలు సమావేశాలు అంటే మహిళలు సైతం వస్తే నీచాతి నీచంగా అసలు ఎలా మాట్లాడకూడదు, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా నికృష్టంగా మాట్లాడాడు. అతన్ని కూడా, మాకు కూడా నోర్లున్నాయి, బండబూతులు తిట్టాలని ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని పద్ధతులు, పాలసీలు ఫాలో అయ్యే వ్యక్తి కాబట్టి అతన్ని మేము ఫాలో అవుతూ కేవలం చట్టపరంగా అతన్ని శిక్షించాలని ఒక కారణంతో మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో వచ్చి కేసులు పెట్టడం జరుగుతుంది. అతన్ని స్టేషన్లో వేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇలాంటి చెత్త వెధవలందరూ వాళ్ళ నోటికి ఇష్టం వచ్చినట్టు మైక్ ఉంది, మాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది అని మొన్నే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మాట్లాడచ్చు, ఎప్పుడు పాలసీల మీద మాట్లాడండి, ఎవరైనా తప్పు చేస్తే మాట్లాడండి, అంతేగాని సభలు సమావేశాలు పెట్టి మతాలని, కులాలని రెచ్చగొడుతూ వాళ్ళకి నోటికి ఏది అద్దు ఆపు లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళందరికీ శిక్ష పడకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటి రావణులు ఒక 100 మంది తయారవుతారు. ఇలా వీళ్ళని ఇక్కడే మొక్కలోనే తుంచేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టడం జరుగుతుంది. ఇంకొకసారి ఎవరైనా మాట్లాడాలంటే
పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ గురించి కానీ భయపడే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది.